ఇజ్రాయెల్ చేతికి ఇరాన్ గోల్డెన్ ఇన్ఫర్మేషన్. అందుకే మెరుపు దాడి జరిగిందా? ఇరాన్ చేపట్టే ప్రతి అణు కదలిక పైన ఇజ్రాయెల్ నిఘా ఉంది. అది న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన డిజైన్కు సంబంధించి కీలక ప్రయోగం చేసింది అనే ఇన్ఫర్మేషన్ టెల్ అవీవ్ నాయకత్వానికి చేరింది. దీంతో టెహ్రాన్ తలుచుకుంటే కొన్ని వారాల్లో అణుబాంబులను రూపొందించగలదని నిర్ధారణకు వచ్చింది. ఇక ఏమాత్రం ఉపేక్షించినా తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు దిగింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో ఈ వివరాలు పేర్కొన్నారు. ఆయుధ శ్రేణి యురేనియం నుంచి ఓ పేలుడు పరికరం మార్చేందుకు అవసరమైనటువంటి పరికరాలను సిద్ధం చేయడం కోసం పలు వర్కింగ్ గ్రూపులను ఇరాన్ ఏర్పాటు చేసిందని ఆ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు పౌర అవసరాలకు మించి యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తూనే ఉంది. మేలో అటామిక్ ఎనర్జీ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం మరింత శుద్ధి చేస్తే 9 అణుబాంబుల తయారీకి సరిపోతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తొలి దాడిలోనే అనుభవజ్ఞులైనటువంటి ఇరాన్ అణు సైంటిస్టులను అంతం చేసింది. వీరంతా అణ్వాయుధాలకు సంబంధించి ఏండ్ల తరబడి పరిశోధనలు చేసి విజ్ఞానం సంపాదించినటువంటి వారు. వీరి కదలికలను ఇజ్రాయెల్కు చెందిన డజన్ల కొద్దీ ఇంటెలిజెన్స్ రీసెర్చర్లు ఏళ్ల తరబడి గమనిస్తున్నారు. ఓవైపు అమెరికాతో అణుచర్చలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశం ఉండదు అని ఇరాన్ జనరల్స్ బలంగా నమ్మారు. అదే టెహ్రాన్ను తొలి దాడిలో బాగా నష్టపోయేట్టు చేసిందని చెప్పొచ్చు. ఫలితంగా మిలిటరీలోని పలు సీనియర్ ర్యాంకుల అధికారులు ప్రాణాలు కోల్పోయారు. 6వ విడత చర్చలకు ఇజ్రాయెల్ దుందుడుకుగా ఎటువంటి దాడి చెయ్యకపోవచ్చు అని ఇరాన్ నాయకత్వం నమ్మింది. ఈ క్రమంలో చాలామంది మిలిటరీ కమాండర్లు అజాగ్రత్తగా ఉన్నారు. ఈ దాడులను తట్టుకునే షెల్టర్లో కాకుండా ప్రైవేట్ ఇండ్లలో బస చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో ఐఆర్జీసీ కమాండర్ హొన్సీ, ఆర్మీ చీఫ్ బాఘేరీ కూడా ఉండటం గమనార్హం. ఇజ్రాయెల్ ఈ మీటింగ్ జరుగుతున్న బంకర్ పైన బాంబులు వేసింది. దీంతో అతడితో పాటు సీనియర్ సిబ్బంది చనిపోయారు. తమ ప్రభుత్వంలో ఉన్న ఇజ్రాయలీ కోవట్లను చూసి షాక్ అవ్వడం ఇరాన్ వంతైంది.